హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హనీప్రియ ఫుడ్. ఈరోజు మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. గ్రేవీ కొంచెం ఎక్కువ ఉండేటట్లు అండ్ ఇష్టం లేని వారు కూడా తినగలిగేంత రుచిగా ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ఇంకెందుకు లేట్ ఈ వీడియోలో చూసేద్దాం ఎలా ప్రిపేర్ చేయాలో. నేనైతే 1/2 kg మటన్ అయితే తీసుకున్నానండి. తీసుకొని ఇది ఒకసారి వాష్ చేసుకున్నాక, వాష్ చేయకపోయినా పర్వాలేదు, వాష్ చేయకుండా ఇంకా కూర చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. కానీ ఇష్టం ఉండదు కదా కొంతమందికి. అలానే ఒక్కసారి వాష్ చేసుకున్నాక దాంట్లో 2 స్పూన్స్ పసుపు, సరిపడంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇదైతే ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా. ఈ కర్రీస్లోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లోనే 2 దంచిన యాలక పలుకులను అయితే దీంట్లో వేసుకుంటున్నాను. దాల్చిన చెక్క 2 పీసెస్ అయితే వేసుకుంటున్నాను. అలాగే అనాస పువ్వు ఒకటైతే యాడ్ చేసుకున్నాను. లవంగాలు ఒక 5 అయితే నేను దీంట్లో వేసుకున్నానండి. మరాఠీ మొగ్గ అయితే ఒకటి యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోనే పుల్లగా లేని పెరుగుని 1 కప్పు, చిన్న కప్పుతో పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 1 స్పూన్ మటన్ మసాలా ఉంటుంది కదా పొడిది, దీంట్లోనే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకొని ఒక 3 మినిట్స్ ఇలా కలుపుకోవాలి, మొత్తం మటన్కి పట్టేటట్టు. అప్పుడే మటన్ ఇంకా జ్యూసీగా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. దీంట్లోనే ఇప్పుడు మిక్స్ చేసుకున్నాక 1.5 స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి అయితే బాగా కలిపెట్టుకోవాలి. ఇదైతే ఫ్రిడ్జ్లో ఇప్పుడు పచ్చి మసాలా ప్రిపరేషన్ కోసము 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, ఇంకా 2 దాల్చిన చెక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై అయితే కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే కర్రీ కోసము ఒక 4 ఆనియన్స్ పెద్దవి ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇవి ఇప్పుడు దీంట్లో వేసుకున్నాక ఇవి లైట్గా ఫ్రై అయినాక దీంట్లో ఒక పచ్చిమిర్చి ఇలా 3 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే దాల్చిన చెక్క ఒక 4 పీసెస్ ఇలా వేసుకోవాలి. దాంట్లోనే షాజీరా 1 స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక దీంట్లో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మటన్ పెట్టుకున్నాం కదా కలిపి, ఇదైతే దీంట్లో వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇవి కొంచెం కలుపుకున్నాక ఇప్పుడు 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేయాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి వాటర్ ఇంకా ఉంది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేయాలి. అప్పుడే వాటర్ అనేది సెపరేట్ అయిపోతుంది, వాటర్ అనేది ఉండదు. చూడండి మూత తీసి చూస్తే ఇప్పుడు వాటర్ మొత్తం సెపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందాక మిక్సీ పెట్టుకున్న పచ్చి మసాలా పేస్ట్ని అయితే దీంట్లో వేసుకోవాలి. కొంచెం అయితే ఉంచుకోవాలి. దీన్ని కలుపుతూ ఉండాలి. ఒకసారి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఈ పేస్ట్ వేసినాక ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకున్నాక దీంట్లోనే 1/2 స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. దీంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లో ఉంది, చూసేయండి ఈ మసాలా ప్రిపరేషన్ అనేది. ఇప్పుడు దీంట్లోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఒకసారి అయితే కలుపుకోవాలి. మూత మళ్ళీ పెట్టుకోకూడదు. ఈ జ్యూస్ వేసాం కదా మసాలా, పచ్చి మసాలా, ఇది అనేది ఎగిరేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కసూరి మెంతి అయితే వేసుకోవాలి. వేసుకొని అయితే ఒకసారి కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు నేనైతే 1/2 లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ కర్రీ అనేది కొంచెం ఇలా ములిగేంత వరకు అయితే వేసుకోవాలి. అప్పుడే కర్రీ చాలా బాగా ఉడుకుతుంది. 20 మినిట్స్ ఉడికించుకుంటే మటన్ కర్రీ అనేది జ్యూసీగా చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోయిందండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ట్రై చేసి కామెంట్ కూడా పెట్టండి. ఇంకో కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.